వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ మనకి శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక హెచ్ఎండి లేఅవుట్లో సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి వచ్చిందండి. సో నేను మీకు ప్రజెంట్ చూపించేది వచ్చేసి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. సో జస్ట్ ఈ పాయింట్ నుంచి ఇలా మనం లోపలికి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తామండి. ఇక్కడ నుంచి ఇటు. సో ఇక్కడ నుంచి 2 అవర్స్ ఇటు కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా మనకి శ్రీశైలం హైవే అండి. ఇదంతా కూడా మనకి శ్రీశైలం హైవే. జస్ట్ ఈ రూట్లో మనకి రైట్ సైడ్ ఇదంతా కూడా ఫ్యాబ్ సిటీ అండి. మనకి ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోను. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్ సిటీ. సో మనకి ఈ ఫ్యాబ్ సిటీ నుంచి డైరెక్ట్గా ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు పిస్తా హౌస్ ఉంటుంది, హోటల్ ఏవిఎం హోటల్ ఉంటుంది. జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు వస్తే మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి ఒక ఆర్చ్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇది టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తుంది. సో జస్ట్ ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే ఇది వచ్చేసి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. జస్ట్ ఈ కనెక్టివిటీ రోడ్లోనే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ ముందుకు వస్తే మనకి ఇక్కడ ఉంటుందండి లేఅవుట్. ఇదండి మనకి సేల్కి వచ్చినటువంటి లేఅవుట్ ఇదే. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సుఖశాంతి వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. సో దీని పక్కకి ఆనుకొని మ్యాక్ వాళ్ళు మ్యాక్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ రాబోతున్నాయండి. సో దీనికి జస్ట్ బిహైండే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి జస్ట్ ప్రస్తుతానికైతే ఇందులో 138 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ కార్నర్ ప్లాట్ వచ్చింది. 138 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి. సో మనకి చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. దీనికి ఆపోజిట్ ఆల్రెడీ మనకి ఇది వచ్చేసి జాక్పాట్ వాళ్ళ లేఅవుట్. ఇందులో ఆల్రెడీ మనకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ సత్య సాయి హాస్పిటల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉందండి. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ మనకి హ్యాపీ కలర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక చిన్న కిడ్స్ ప్లే స్కూల్ కూడా వచ్చింది. సో మనకి ఎనీవే దాని గురించి కన్నా మనకి ఏంటంటే ఏదైతే ఈ 100 ఫీట్ రోడ్ ఉంది, ఈ 100 ఫీట్ రోడ్కి జస్ట్ ఇదేనండి మనకి ఎంట్రన్స్. 2 గేట్స్ ఉంటాయి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూస్తున్నాను. సో ఇవి 2 ఎంట్రీస్ అండి. ఇవి వచ్చేసి 2 ఎంట్రీస్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్కి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి 2018లో మనకి అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ అండి. జస్ట్ దీనికి ఆనుకొని మనకి మ్యాక్ వాళ్ళు డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారండి. అది మీరు ఏంటంటే మనకి సైట్ విజిట్ చేసినప్పుడు కూడా మీరు ఇదైతే చూసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి నేను మీకు దీని ప్రైస్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్, మనకి డైమెన్షన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. మనకి మహేశ్వరం టువర్డ్స్ శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. ఇది ప్రపోజ్డ్ మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 150 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ 150 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్, ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ అండి. సో జస్ట్ నేను మీకు ఏదైతే లాంగ్లో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నానో అది మనకి శ్రీశైలం హైవే పాయింట్ అండి. శ్రీశైలం హైవే పాయింట్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సుఖశాంతి డెవలపర్స్ వాళ్ళది ఫస్ట్ లేఅవుట్ అండి. ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ లేఅవుట్ ఇది. సో నేను మీకు ఎంట్రన్స్ దగ్గర ఉండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాజెక్టు ఓవరాల్గా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 10 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ ప్రాజెక్టు 10 ఎకర్స్ వరకు ఉంటుంది. 2018లో ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం వీళ్ళు బఫర్ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఇందుట్లో మొత్తం కంప్లీట్గా బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా క్లియర్ లేఅవుట్, క్లియర్ టైటిల్ లేఅవుట్ ఇది. సో మనకి చూస్తున్నారు కదా లేఅవుట్ మొత్తం కూడా. సో కొంచెం ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడంలో కొద్దిగా ఇదిగా ఉందండి. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రెడీ టు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో ప్రాజెక్ట్ అయితే క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్, దట్టు రెసిడెన్షియల్ జోన్, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో, క్లీన్ చేసి కనిపిస్తుందో అది మ్యాక్ ప్రాజెక్ట్స్ లేఅవుట్ అండి. సో చూస్తున్నారు కదా మనకి అక్కడ కంటైనర్ కూడా ఉంది. అది వచ్చేసి మనకి మ్యాక్ ప్రాజెక్ట్స్, జస్ట్ దీనికి బిహైండే ఉంటుందండి ఆ ప్రాజెక్టు. సో ఇందులో మనకి 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. మనకి దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారండి. జస్ట్ తుక్కుగూడ టౌన్కి మనకు ఒక 2.53 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో మనకి మహేశ్వరం టౌన్కి వెళ్తున్న మార్గంలో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ల్యాండ్, ఇదంతా కూడా మ్యాక్ వాళ్ళదండి.
మనకి మ్యాక్ వాళ్ళు ఇక్కడ విల్లాస్ అయితే కట్టబోతున్నారు. సో ప్రీమియం అంటే నాకు తెలిసి ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్లో చాలా హై ప్రీమియం అయితే అవ్వబోతుందండి ఈ వెంచర్ అంతా కూడా. ఆల్రెడీ మనకి ఇప్పుడు 4th సిటీ అని ఏదైతే చెప్పుకున్నామో ఆల్రెడీ దానికి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఈ ఏరియాలో. సో మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలాంటి ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఆఫ్ కోర్స్ మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా చాలా మంచి లేఅవుట్ ఇది. సో మనకేంటంటే ఆల్రెడీ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది, దట్టు పక్కనే రెసిడెన్షియల్స్ వస్తున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ మనకి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ యొక్క ప్రాజెక్టు. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ ప్లాటే మనకి సేల్కి వచ్చిందండి. మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నానో ఈ ప్లాట్ మనకి కార్నర్ ప్లాట్ 138 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఈ సుఖశాంతి డెవలపర్స్ లేఅవుట్లో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో మీకు ప్లాట్ ఉండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్రాపర్టీస్ని అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఈ చుట్టుపక్కల మనకి హర్షిత 14th రెసిడెన్సీ కానీ లేకపోతే కావూరి హిల్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, మనకు మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే ఈ లొకేషన్లో ఉన్నాయండి. దీనికి నియర్ బై మనకి ఆపోజిట్లోనే మనకు కొంచెం ముందుకెళ్తే మనకి ప్రజయ్ వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, హాల్మార్క్ గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ రామ్కి డిస్కవరీ గేటెడ్ కమ్యూనిటీ, కావూరి హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ. సో విల్లా కమ్యూనిటీస్ మల్టిపుల్ విల్లా కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ బిహైండే ఉన్నాయండి. సో మనకి ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ అండి. మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, రోడ్ యాక్సెస్ మాత్రం 100% సూపర్ అండి. సో 138 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్ రీసేల్కి వచ్చింది. సో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రైస్ వచ్చేసి మనకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 38,000 ప్రజెంట్ అండి. స్లైడ్లీ నెగోషియబుల్ అండి, ఒక 500 వరకు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉండదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.